చెప్పాలేమో. కారణం ఏంటంటే చాలామంది ఇంటి పట్టునే ఉండేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే వారి వ్యక్తిగత పనుల్లో వ్యాపారాల్లోనో నిమగ్నం అయ్యేటటువంటి వాళ్ళని వేళ అంబటి రాంబాబు గారి పెద్దల్లుడైనటువంటి ఉపేష్ గారు ఆయన తాలూకా ఆవేదన ప్రతి మాటలోని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. వారి తనయురాలు కూడా నిన్నటి రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. అంటే ఒక రాంబాబు గారిని సెంట్రల్ జైల్లోకి నెట్టి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మరో నలుగురిని తీసుకొచ్చి నాయకుల కింద ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు బహుశా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక రకంగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటే కేవలం అధికార దర్పంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిలో ఒక మాజీ మంత్రిని సైతం లెక్క చేయకుండా ఇళ్ల మీద దాడి చేయడం కానీ వారి వాహనాలని దగ్ధం చేయడం కానీ వారి మీదే దాడి చేసి తిరిగి వారి మీద పదుల సంఖ్యలో కేసుల్ని బనాయించి బెయిలబుల్ అఫెన్సెస్లో బనాయించినటువంటి కేసుల్లో కూడా సెంట్రల్ జైలుకి రిమైండ్కి పంపించడం, ఆయన వయసుని కానీ ఆయన హోదాని కానీ అన్ని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పనులని ప్రజలు చాలా దగ్గరగా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి కళ్ళు తెరవండి ఈ రోజుకైనా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక అసత్య ప్రచారానికి తెరలేపి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చేటటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెంది ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఎజెండాగా తీసుకుని ప్రతినిత్యం ఏదో రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారో దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డి గారిని కానీ అందరి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం మీరు చేశారు. అది ఎప్పుడైతే తిప్పికొట్టిందో చాలా స్పష్టంగా ఆధారాలతో కేంద్రంలో సిబిఐఏ నిర్వహించినటువంటి దర్యాప్తులో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబుల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో చాలా స్పష్టంగా ఎక్కడా కూడా అటువంటిది జరగలేదు అని చెప్పి ఒక నివేదిక వచ్చిన తర్వాత మీకు ముఖం చాటేయలేక ఏదో రకంగా మళ్ళీ దీనిని డైవర్ట్ చేయాలి, ఇంకా దీని మీద ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేసి ఓ రాజకీయ ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి దురాలోచనతో ఫ్లెక్సీలు పెట్టి ఎక్కడికక్కడ ఉసిగొలిపి గొడవలు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేశారు. దానిని తప్పుబట్టినటువంటి అంబటి రాంబాబు గారిని ఇళ్ల మీదకి వెళ్ళి ఏ రకంగా మీరు చేసినటువంటి దౌర్జన్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించారు. వేళ ఒక్కటే చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు మొదలుపెట్టినటువంటి సాంప్రదాయం రేపు తిరిగి మీకు వడ్డీతో చక్రవడ్డీతో మీకు చెల్లిస్తామనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం, మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారు, ఆయన కార్లని దహనం చేస్తారు, తిరిగి ఆయన మీద మళ్ళీ 25-30 కేసులు పెడతారు. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఆ పక్క చిత్తూరు దగ్గర నుంచి మొదలుపెట్టి వేళ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కట్టారు. ఇదే రాజమండ్రి జిల్లాలో 6 కేసులు పెట్టారంట. అంటే ఏం సాధిందామని అనుకుంటున్నారు మీరు? మీకు ఎవరైనా భయపడతారని అనుకుంటున్నారా? ఈవేళ ఒక్కడే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే మొదలు పెట్టారో దీనికి అంతకంతా ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1028 పోలీస్ స్టేషన్లో రేపు రానున్నటువంటి రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద కేసులు ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ చంద్రబాబు గారి తొత్తుల మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు. కాకి చొక్కాలు మీరు వేసుకున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం,
ఇవాళ ప్రజలు కట్టేటటువంటి పన్నుల్లోంచి మీకు జీతాలు ఇస్తా ఉన్నారు తప్పితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి సంబంధించినటువంటి వారి వ్యాపార సంస్థల నుంచో హెరిటేజ్ నుంచో కాదు. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓ డీజీపీ స్థాయి అధికారి నుంచి మొదలుపెట్టి ఇవాళ గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ కానీ లేకపోతే ఇతర డిఎస్పీలు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లేక కానిస్టేబుల్ కావచ్చు, ఆఖరికి ప్రత్యక్షంగా అక్కడ ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి మొత్తం యావత్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, మీరు అక్కడ ఉన్నది దేనికి అంటే అక్కడ ఘర్షణ జరగకుండా, రాంబాబు గారి మీద దాడి జరగకుండా ఆపడానికి కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలకి, వారు చేసేటటువంటి దాడులకి వత్తాసు పలుకుతూ వారికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వారిని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే మీరు అక్కడ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కౌంట్ అవుతాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.